దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధాత్మ స్వరం అనే ఈ కార్యక్రమంలో మా నాన్నగారైన పాస్టర్ బి దానియల్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనందరినీ శ్రద్ధగా విని దైవ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడానికి స్తోత్రము. చదవబడిన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీ పక్షాన్ని నిలిచి నన్ను బలపరచండి, వినువారికి మేలు కలుగు చేయమని యేసునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ భాగంలో ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని మనం చూసాం. సహవాసం, దేవునితో సహవాసం ప్రియ దేవుని బిడ్డలారా మేలుకరమైనది, సమాధానకరమైనది. ఈ లోకంలో నిజదేవుని నమ్ముకుని సంఘములో చేర్చబడి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవునిలో ఉండేటువంటి ఆ సహవాసము, దేవునితో ఉండేటువంటి ఆ అనుభూతి మరి విశ్వాస జీవితానికి ఎంతైనా ఆశీర్వాదకరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు లోకముతో సహవాసం చేయకూడదు. దేవుని బిడ్డలు దేవునితో స్నేహం చేయాలి, లోకస్తులతో కాదు. ఈనాడు చాలామంది దేవుని ప్రజలుగా ఉండి ఈ లోకంలో దేవుని కొరకు ఎంతో కాలము జీవించి ఆ తరువాత లోకంలోకి వెళ్ళినటువంటి వారిని బైబిల్లోని మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికుకు వెళ్ళెను. పిల్లరా గమనించండి, దైవజనుడైనటువంటి పౌలు గారితో ఉండి అనేక విషయాలు తెలుసుకొని మరి అనేక సంవత్సరాలు తనతో కలిసి తిరిగి దేమా ఇహలోకాన్ని స్నేహించాడట. దేవునితో స్నేహించాల్సిన వాడు, దేవుని ప్రజలతో స్నేహించాల్సినటువంటి వాడు ఇహలోకమును స్నేహించి ఆత్మ సంబంధమైన దైవ సేవకుని విడిచి లోకం కొరకు ప్రియ సహోదరి సహోదరుడా దెస్సలోనికికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆలోచించండి, బైబిల్లో రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. గమనించండి, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని రాయబడింది. కనుక దేమా దేవుని బిడ్డగా ఉండాల్సిన వాడు, దేవుని సేవకుడిగా ఉండవలసిన వాడు, ఒక మంచి స్వార్థికుడిగా ఉండాల్సినటువంటి వాడు ఇహలోకమును స్నేహించి ఇహలోకంలోనికి వెళ్ళినటువంటి దేమా దేవునికి శత్రువు అయిపోయాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి, దేవుని బిడ్డలు దేవునికి శత్రువులుగా మారిపోవడం అనేది ఎంత భయంకరమైనటువంటి విషయం. ఈ లోక సంబంధమైన స్నేహము ఎంత నష్టము, ఈ లోక సంబంధమైన స్నేహము ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ రోజు అన్యజనులతో సహవాసం చేశారట. 106 కీర్తన 35-36 వచనాలు మనం చదువుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడి ఉంది, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. ఎంత ఘోరం అండి! వాళ్ళ యొక్క జీవితంలో ఎంత నష్టము, ఎంత భయంకరమైనటువంటి పనులు చేశారు వాళ్ళు. అన్ని జనులతో సహవాసము,
లోకస్తులతో సహవాసము వారికి ఎంత భయంకరమైన పరిస్థితి తెచ్చిపెట్టింది అంటే అవి వారికి ఉరియాయను అని రాయబడింది. వారి బిడ్డలని దయ్యాలకు బలిగా అర్పించారంట. వారు కుమారులు కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అన్యజనులతో సహవాసం. చాలామంది అంటుంటారు, సహవాసం చేస్తే ఏమైందండి, మనసు బాగుండాలి కానీ అంటుంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని వాక్యంలో రాయబడింది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. 1 కొరింథీ 15:33 రాయబడి ఉంది. దుష్ట సాంగత్యం, దేవుని బిడ్డ సంఘానికి వెళ్తున్నటువంటి నీవు, బాప్తిసం తీసుకున్నటువంటి నీవు, ప్రభు బలారాధనలు చేయవేస్తున్నటువంటి నీవు ఈ లోకంలో దేవునితో సహవాసము కలిగి నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయ. అంతేకాని ఈ లోకంతో సహవాసం చేసినట్లయితే నీకున్న విశ్వాస జీవితంలో నుంచి నీవు కలిగి ఉన్న ఆత్మీయతల నుండి ఈ లోకం నిన్ను పాడు చేస్తుందని ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. నాకు తెలిసినట్టు ఒక సహోదరి చిన్న వ్యాపారం చేసుకుని మరి కొంత డబ్బు సంపాదించుకుంటూ మరి ఒక చోట దాచిపెట్టుకుంటూ ఉంది తన స్నేహితురాల దగ్గర. అటువంటి రాత కోతలు లేకుండా, మరి పాంసర్ నోటు కానీ ఎలాంటివి లేకుండా దాచుకుంటూ వస్తుంది. ఆ ఉద్దేశం ఏంటంటే ఇవి నా స్నేహితురాలు కదా, నన్ను ఇవి ఎప్పుడు మోసం చేయదు అన్నట్లుగా మరి ఏ రోజుకు ఆ రోజు తెచ్చిన డబ్బులంతా ఆమె చేతికి ఇచ్చి పెట్టుకుంటూ వచ్చింది. కారణం ఏంటి అంటే నాకు ఒక కుమార్తె ఉంది, ఆ కుమార్తెకి వివాహం చేసే నాటికి నా స్నేహితురాల దగ్గర నుంచి డబ్బు తీసుకొని నేను వివాహం చేసుకోవచ్చు, నా దగ్గర ఉన్నట్లయితే నేను ఖర్చు చేసేస్తానని చెప్పేసి తన స్నేహితురాలను నమ్మింది. మరి వారు ఇరువురు కూడా చాలా విడనాడని స్నేహంగా ఉన్నారు. మరి చాలా కాలం అలాగే జరిగింది. దాదాపు ఒక 80,000 రూపాయలు అలాగా దాచిపెట్టింది. దేవుని బిడ్డలారా, తన కుమార్తెకి లోపల వివాహం కుదిరింది. అలానా మరి తారీఖున వివాహం అని చెప్పినప్పుడు మరి వెళ్ళి అమ్మ నీ దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే నేను పెళ్లి పనులు ప్రారంభిస్తాను అని చెప్పి ఈమె వెళ్ళి అడిగితే ఆమె ఒక్కటే మాట అనింది, నీకు రాసిచ్చిన ప్రాంసన్ నోట్ ఎక్కడుందో తీసుకునిరా, నీకు డబ్బులు ఇస్తానని చెప్పింది. ప్రాంసన్ నోట్ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలు కష్టపడి సమకూర్చిన డబ్బుని మరి తన స్నేహితురాలు అని నమ్మి ఇచ్చి మరి మోసపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి మా దగ్గరికి వచ్చి ఆ పరిస్థితి చెప్పుకొని బాధపడుతూ ఉంటే మేము ప్రార్థన చేసి పంపించాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనులతో సహవాసం చేసి నష్టపోయినటువంటి వారు మరి దేవునితో సహవాసము చేస్తే ఇలాంటి నష్టములు రావు. అన్ని జనులతో సహవాసం చేసి నష్టపోయే వాళ్ళు కొందరైతే శ్రమలు పాలైపోయేవాళ్ళు కొందరు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషే అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు యోధా రాజైన హిజ్కియా కుమారుడు. ఇతడు సోదిగాండ్లతో సాంగత్యం చేశాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, చైరాని పనులు, ఘోరమైనటువంటి పనులు, మరి ఆకాశ నక్షత్రాలకి దేవుని మందిరంలో బలిపీఠాలని కట్టించి మరి భయంకరమైనటువంటి చేయకూడని పనులు చేశాడు. తన బిడ్డలను కుమారులను మరి అగ్నిగుండము దాటిస్తూ ముహూర్తాలు చూస్తూ చేయకూడని పనులన్నీ చేస్తుంటే కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు అనేక వర్తమానాలు పంపించాడు. వర్తమానము అంటే ఒకటి, వర్తమానములు అంటే చాలా చాలా వర్తమానాలు పంపించాడు. ఎన్నిసార్లు వర్తమానాలు పంపించినప్పటికి కూడా వినకుండా, చెవి ఎగ్గకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తూ నేను రాజును కదా, నాకేమీ కాదులే నన్ను చెప్పి తను తాను నడిపించుకుంటూ వచ్చాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు వచ్చింది, దేవుడు చూశాడు, కొంతకాలం వరకు చూశాడు. ఆ తర్వాత దేవుడు తన శత్రువులకి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. దైవ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకుంటే, యెహోవా మనుష్యుకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక పోయిరి. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క
సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకుని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాని బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను తగ్గించుకుని, దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి. వర్తమానాలు పంపించినప్పుడు లోబడి ఉంటే ఈ బంధించబడ్డటువంటి అనుభవం తన జీవితంలోకి వచ్చేది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి శ్రమలు తన జీవితంలోకి వచ్చేవి కాదు. మనిషే దేవునికి లోబడక మనిషి జీవితంలో దేవుని వర్తమానంలో ధిక్కరించినందున తన జీవితం శ్రమల్లోకి వెళ్ళిపోయింది. అనుకున్నాడు నాకేమీ కాదని, అయిన తర్వాత ఏం చేయలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకు ముందు తను నమ్ముకున్నటువంటి ఆ మూఢ నమ్మకాలు, ఆ ముహూర్తాలు, ఆ సోదిగాండ్లు, మరి ఆ అగ్నిగుండములు, ఆ ఆకాశ నక్షత్రములు ఏవి కూడా తను విడిపించలేకపోయినాయి. అప్పుడు దేవుని వైపుకు తిరిగి అప్పుడు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు మరి తన జీవితంలోకి వచ్చినాయి అంటే, సోదిగాండ్లతో సాంగత్యం చేసి శ్రమలలోకి వెళ్ళిపోయినాడు మనిషి. నా ప్రియ దేవుని బిడ్డలారా, లోకముతో సహవాసము చేసి దేవునికి శత్రువు అయిపోయినాడు దేమా. కనుక ఈ వర్తమానము ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును అని. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సహవాసానికి అంట మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడంట. ఎందుకు యేసుక్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచాడు ఈ రోజున అంటే, ఈ లోకముతో సహవాసం చేసినటువంటి వారు నష్టపోయినట్లుగా, ఈ లోకంలో దేవునితో కాక సోదిగాళ్లతో సాంగత్యం చేసినటువంటి వారు శ్రమలోకి వెళ్ళిపోయినట్లుగా, వారు నశించినట్లుగా నేడు మనం నశించిపోకుండా ఉండాలని, క్రైస్తవ సంఘముతో ఉండాలని, యేసుక్రీస్తుతో సహవాసం కలిగిన వారుగా ఉండాలని, మేలు పొందాలని, ఆశీర్వాదము రావాలని ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు కేవలం సంఘానికి మాత్రమే కాక, క్రైస్తవులుగా ఉండేదానికి మాత్రమే కాక, యేసుక్రీస్తుతో సహవాసము చేయుట కొరకై ఆయన మనల్ని పిలిచాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఎందుకు అంటే, జ్ఞానులతో సహవాసం చేసిన వాడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడని రాయబడింది. అందుకే జ్ఞానులకు జ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తుతో సహవాసం చేసి ఒక మంచి జ్ఞానంను కలిగి ఈ లోకంలో జీవించాలని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తుతో సహవాసము కలిగి జీవించటము ఎంత ఆశీర్వాదము, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప సమాధానము. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అబ్రహాముకు ఒక మంచి పేరు కలిగింది. 2:23 చదువుతున్నా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనం నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిను. అబ్రహాము కట దేవుని స్నేహితుడనే పేరు కలిగిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాము దేవుని వాక్యానికి లోబడ్డాడు, అబ్రహాము దేవుని వాక్యానుసారంగా నడిచాడు. కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడనే పేరు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో స్నేహము మనిషికి ఎంతో ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవునితో స్నేహం చేయకుండా లోకంలోకి వెళ్ళి స్నేహం చేసినట్లయితే, అన్ని జనులతో సహవాసం చేసినట్లయితే, సోదిగాండ్లతో సహవాసం చేసినట్లయితే సమస్యలు తప్పవు. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని విశ్వాసం ఇచ్చినటువంటి వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు? మాకు తెలిసినటువంటి మా సహోదరుడు, మా సంఘంలో ఒక వ్యక్తి, నేను చాలాసార్లు చెప్పాను, ఒక వ్యక్తితో నువ్వు వెళ్ళి కలుస్తున్నావు,
దేవుని వాక్యం చెప్తుంది అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని. మరి అతని డౌట్స్ పెడతాడు, అతని విశ్వాసం చెడగొడతాడు అంటే ఇతను సవాల్ చేసేవాడు. బలివాడు సార్, మనం మంచోళ్ళైతే ఒకరేం చేస్తారు మనల్ని, మరి అతన్ని మార్చడానికి నేను పోతున్నాను, నన్నేంది ఆయన మార్చేది అన్నట్లుగా నాకు చెప్తూ వచ్చాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత తనకు అర్థమైన ఆ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో. నా ప్రియమైన దేవుని బిడ్డారా, కొంతకాలం అయిపోయిన తర్వాత అతను ఏ విధంగా ఉన్నాడో ఇతను కూడా అదే విధంగా మారిపోయాడు. దేవుని బిడ్డారా, గమనించండి, సహవాస దోషం చాలా ప్రమాదకరమైనది. అందువల్ల యేసుతో సహవాసం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి, సంఘముతో సహవాసం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. మరి ఆదిమ సంఘంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యం 2:42 మనం చూస్తే ప్రియులారా, అక్కడ రాయబడింది, వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే సహవాసం నీకు సరిగా ఉండదో, సహవాసానికి సరిగా నువ్వు వెళ్ళలేకపోతుంటావు, అప్పుడే సాతానుడు మెల్లిమెల్లిగా నీ జీవితంలోకి లోకాన్ని తీసుకొచ్చేస్తాడు. అప్పుడే మెల్లిమెల్లిగా నీ జీవితంలోకి శరీర సంబంధమైన ఆలోచనలు తీసుకొచ్చేస్తాడు. నిన్ను పూర్తిగా మరి ఆత్మ సంబంధమైన జీవితం నుంచి డైవర్ట్ చేయడానికి నెగటివ్ థాట్స్ను కూడా తీసుకొచ్చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఈ సహవాసము ఎవరితో ఉన్నది? ఈ రోజున ఈ సహవాసము లోకంతో ఉన్నదా? నీ సహవాసం అన్ని జనులతో ఉన్నదా? నీ సహవాసం సోదిగానులతో ఉన్నదా? నీ సహవాసం సంఘముతో ఉన్నదా? యేసు క్రీస్తుతో నీ సహవాసం ఉన్నదా? యేసుతో నువ్వు సహవాసం చేసిన వ్యక్తిగా ఈ లోకంలో నువ్వు ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు అనేక మేలు నువ్వు పొందగలవు, అనేక ఆశీర్వాదాలు నువ్వు పొందగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక అబ్రహాము దేవుని నమ్మిన తర్వాత అబ్రహాము సంపాదించుకున్న సాక్ష్యం ఏంటంటే దేవుని స్నేహితుడు అని. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని స్నేహితుడిగా ఉన్న అబ్రహాము యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను దేవుడిచ్చాడు. అంతేకాదు తన సంతానాన్ని కూడా మరి దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును, నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసేటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకని దావీదు మహారాజు ఇలా రాశాడు 37వ కీర్తన మరి 25వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడిచిపెట్టబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో నువ్వు ఆస్తిపరుడు కాకపోవచ్చు, ఈ లోకంలో ఒక మంచి ఉద్యోగం నువ్వు కాకపోవచ్చు, ఈ లోకంలో సంపాదించేటువంటి స్థితిగతులు నీకు లేకపోవచ్చు. ఒక దేవుని బిడ్డగా విశ్వాసముతో దేవుని సహవాసములో దేవుని వాక్యానుసారముగా నీవు నడిచినట్లు అయితే ఒక్క రోజుకు వస్తుంది, ఆ రోజు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడిని 113వ కీర్తన 7-8 వచనాల్లో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఏదైతే నీకు లేదో, ఏదైతే నీకు లేదని బాధపడుతున్నావో ప్రియులారా, అది ఈ రోజు కాకపోయినా ఒక రోజు వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు దాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అనగా నువ్వు దేవునితో సహవాసము చేస్తున్నావు కాబట్టి. కనుక దేవుని సహవాసములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూసినప్పుడు నీవు ఆశ్చర్యపడతావు, నువ్వు సంతోషిస్తావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ లోకంలో యేసు ప్రభు ఎవరు నాకు తెలియనప్పుడు నా స్నేహితులతో కలిసి అన్ని జనులైనటువంటి వారితో సహవాసం చేసి వాళ్ళ కిల్లి నేను నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పినలా నేను చేశాను, కానీ నా జీవితం అంతా చెడిపోయింది. నేను చాలా భయంకరమైనటువంటి పాపంలో దిగిపోయాను. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నాను, మరి లోక సంబంధమైన స్నేహాలన్నీ విడిచిపెట్టి మరి నా ప్రాణ స్నేహితుడు, నిజ స్నేహితుడు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి నా జీవితాన్ని కొనసాగించుకోవడం ఎప్పుడైతే నేను ప్రారంభించానో
అప్పటి నుంచి నా జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారింది. అప్పటి నుంచి నా కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా మారింది. మరి నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల మీద నుండి బేదలను ఆయన పైకెత్తును అని చెప్పిన వాక్యము నా జీవితంలో నెరవేరింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో సహవాసము నీకు ఆశీర్వాదకరమైనది, యేసుతో సహవాసము నీకు దీవెనకరమైనది. కనుక ఈ రోజున ఎవరితో స్నేహం చేస్తున్నావు? పరిశుద్ధ గ్రంథంలో మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈరోజు నుంచి యేసుతో స్నేహం చేయాలని నువ్వు ఆశపడినట్లయితే ఎలా చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అని చెప్పి రాయబడి. యేసుతో సహవాసం చేయడము అనగా ఏదైతే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో దాన్ని చేయడమే అని దేవుని వాక్యం చెప్తుంది. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారని యేసు ప్రభు చెప్తున్నాడు. అదే పని అబ్రహాము చేశాడు. అందుకే అబ్రహాముకి దేవుని స్నేహితులని పేరు కలిగింది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి దాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నీవు అనుసరించి నడవడమే దేవునితో సహవాసము చేయడం. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఇలాంటి ఒక మంచి సహవాసము నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలని దేవుడు చేస్తాడు. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలని దేవుడు చేస్తాడు. కనుక ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. దేవుని బిడ్డారా, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ఆయన సహవాసంలో సమాధానం ఉన్నది, ఆయన సహవాసంలో మేలులున్నాయి, ఆయన సహవాసంలో ప్రియ సహోదరి సహోదరులారా పవిత్రమైనటువంటి జీవితం ఉన్నది. కనుక పరలోక రాజ్యానికి అర్హునిగా దేవుడిని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు నీతిగా జీవించాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా జీవించాలంటే, మరి పవిత్రంగా జీవించాలంటే, పరలోకం చేరుకోవాలి అంటే యేసుతో సహవాసం కలిగి జీవించాలి. అందుకే యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో సహవాసము నేడు కలిగి ఉంటున్నావు? ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, ఇంకా అన్ని జనులతో సహవాసం నీకు ఉన్నట్లయితే రోజు మానుకో. ఇంకా ఇలాకస్తులతో సహవాసం నీకు ఉన్నట్లయితే మానుకో. లేక సోదిగాళ్ళతో సహవాసం చేస్తున్నట్లయితే నువ్వు మానుకో. నా కుమారుడిని యేసుక్రీస్తు సహవాసాన్ని పిలిచున్నాను, యేసుతో సహవాసం కలిగి ఉండు. నేను చెప్పినటువంటి మాటల్ని నీవు అనుసరించి నడుచుకున్నామని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వర్తమానం వీక్షిస్తున్న జీవితంలో నీ సహవాసము ఎవరితో ఉన్నది ఒకసారి పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణడానికి స్తోత్రములు. ఇంతవరకు ప్రభా వర్తమానాన్ని విన్నటువంటి ప్రతి నీ బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీ స్తోత్రాలు. మీ కనికరం చేత నింపండి తండ్రి, మీ స్తోత్రాలు. నీ మేలులతో నింపండి ప్రభా, నీ స్తోత్రాలు. నీ యొక్క సహవాసంలోనైనా ప్రతి బిడ్డ కొనడానికి మరి ఆయన కొనసాగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఆయన శ్రమల్లో ఉన్నవారిని, కన్నీళ్ళలో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని మీ నామములో విడిపించమని, అద్భుత కార్యాలు జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య ఉచిత కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ వర్తమానం వీక్షించిన ప్రతి ఒక్కరికి సదా తోడుగా నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానాన్ని వీక్షించిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వాక్యం విన్న మీ అందరికీ నా వందనములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా అడ్రస్ పాస్టర్ బి దానియేల్ గారు, పరిశుద్ధాత్మస్వరం ఏలియం మినిస్ట్రీస్, భగత్ సింగ్ నగర్ బైపాస్ రోడ్, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు మీ అందరికీ నా వందనములు.